అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు క్రైస్తవ సమాజములో ఉన్న డినామినేషన్లు, క్రైస్తవులు, బోధకులు అందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పెద్ద సమస్య డినామినేషన్లు. ఆ డినామినేషన్లు బోధిస్తున్నటువంటి బోధలు. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధను ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు క్రైస్తవ సమాజం డినామినేషన్లుగా విడిపోయి ఉంది అని ఏదో ఒక సందర్భంలో ప్రతి క్రైస్తవుడు బాధపడుతున్నాడు, ప్రతి బోధకుడు కూడా బాధపడుతున్నాడు. దీని విషయంలో పరిష్కారం ఏమిటి? అసలు బైబిల్ ఏం చెబుతుంది అంటే, ఎవరికి వారు కొన్ని వచనాలు ఏరుకొని కొన్ని వచనాలను ఎత్తి మేము నమ్ముతున్నదే సత్యం అంటే మేము నమ్ముతున్నదే సత్యం అని చెప్పేసి మరి ఎవరి బోధన వారే నమ్ముతూ వారు చెప్పుకుంటూ ఉన్నారు, అందులోనే ఉన్నారు. ఒక గిరి గీసుకొని ఒక బార్డర్ గీసుకొని ఉన్నారు. అసలు లేఖనం ఏమి చెప్పుచున్నది? అసలు బైబిల్ ఏం చెబుతుంది? కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుదాం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అంటున్నాడు. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించుగాక. ప్రభువునందు ప్రియులారా, ఒకసారి ఈ విషయాలను సీరియస్గా ఆలోచించండి. సీరియస్గా లేఖనాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ అంటున్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును అంటున్నాడు. ఇప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణమైన తర్వాత మేడగదిలో పెంతుకోస్తను దినము రోజున ఆ రోజు పేతురు శిష్యులందరూ కూడా 120 మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఇంచుమించుగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఇక్కడనే ఉన్నాడు భూలోకంలో. అయితే ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఇదేనా? ఇన్ని డినామినేషన్లుగా క్రైస్తవ సమాజం విడిపోయి ఎవరికి నచ్చిన బోధ వారు ప్రకటించుకోవడమేనా? ఒకే బైబిల్ ఉంటుంది, ఒకే దేవుడైన యేసును ఆరాధిస్తారు, కానీ డినామినేషన్ల సమస్యను బట్టి, బోధలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బోధను బోధించుకుంటారు, అందులోనే ఉంటారు ఒక బార్డర్ పెట్టుకొని. ఇదేనా సర్వసత్యంలోనికి ఆత్మ నడిపించడం అంటే? ఆత్మదేవుడు నడిపిస్తున్నాడా? నడిపిస్తున్నా సరే నడవలేకపోతున్నదా క్రైస్తవ సమాజం? ఈ విషయం ఒకసారి ఆలోచించండి. అయితే ఆత్మదేవుడు ఖచ్చితంగా నడిపించాలి, నడిపిస్తాడు. కానీ దానిని విని సరిగా నడవలేకపోయే ఉండాలి భక్తులు. దేవుడైతే అవునని చెప్పి కాదని వాడు కాదు కదా, ఆయన అబద్ధం ఆడడు కదా. సర్వసత్యంలో నడిపించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కదా. అయితే ఆయన స్వరం వినకపోయి ఉండాలి మిగతా వారు. మరి ఎవరు విన్నారు, ఎవరు వినలేదు అనేది మనకు దీటురా ఏమిటి? మనకు ఉన్నటువంటి గీటురాయి ఏమిటి? మనకు లేఖనమే కదా అన్నిటికీ గీటురాయి. అయితే ఈ యొక్క గీటురాయి లేఖనమైనప్పుడు అసలు లేఖనం ఏం చెబుతుందో అందరూ ఒకసారి, లేఖనం అర్థం కావట్లేదు, లేదా ఈ డినామినేషన్ అర్థం కావట్లేదు, ఈ బోధలన్నీ నాకు గజిబిజి గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నటువంటి వారందరూ చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇన్నటువంటి బోధలను, ఇప్పుడు ఇన్నటువంటి మాటలన్నిటిని పక్కన పెట్టేసి ఫ్రెష్గా ప్రార్థనపూర్వకంగా బైబిల్ చదవాలి. ఎలా చదవాలి? ఆత్మ సహాయము చేత చదవాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి సర్వసత్యం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ విధంగా నేను చెప్తాను, కొన్ని విషయాలు మీరు వినండి. ఇక్కడ ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక అంటాడు ప్రకటన గ్రంథంలో. మీరు విన్నారు, అనేక సార్లు మీరు ఈ మాట విన్నారు, చదివారని నేను అనుకుంటున్నా. లేదంటే ఇప్పుడు చెబుతాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని ఇక్కడ చెబుతున్నాడు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. అంటే ఆత్మ చెప్పేటువంటి మాటలు అర్థము కావాలి అంటే ఆత్మ చెప్పే సంగతులు వినే చెవి కలిగిన వాడు ఉండాలన్నమాట. ఆత్మ చెప్పే సంగతులు అర్థం చేసుకునే చెవులు ఎవరికి ఉన్నాయి? మరి అది ముందు చూసుకోవాలి. ఆత్మ చెప్పే సంగతులు ఆయన చెబుతున్నాడు, మరి వినగలిగే చెవులు ఉన్నాయా?
శిష్యులకు, బోధకులకు, సేవకులకు, క్రైస్తవులకు ఇది చూసుకోవాలి. చెవులు ఉన్నోళ్ళకే వినబడుతుంది, చెవులు లేనులకు అది వినబడేటువంటి అవకాశము లేదు. ఒకవేళ చెవులుండి కూడా అవి చెవిటివైపోతే కూడా లేనట్టే లెక్క. కాబట్టి మరి ఆత్మ అయితే చెబుతూ ఉన్నాడు, మరి వినేవాళ్ళు వింటున్నారా లేదా, ఇది గమనించాల్సిన అవసరము ఉంది. అయితే పేతురు పత్రికలో అంటాడు, దేవుని యొక్క లేఖనము ఇది ఆత్మ చేతనే ఇవ్వబడింది. ఏమండి, 2వ పేతురు పత్రికలో మనం ఈ మాట చదువుకుంటాము. 1వ అధ్యాయం 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎలా పలికారు? ప్రవచనాలను ఎలా పలికారండి? ఇది మనుషుల యొక్క ఇచ్చను బట్టి, ఊహను బట్టి కలగలేదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ లేఖనము 66 గ్రంథాలు బైబిల్లో ఉన్నవి పరిశుద్ధాత్మ మూలముగా కలిగాయి. మనుషుల ఊహను బట్టి ఇది కలిగింది కాదు. బైబిల్ నిండా మనకు కనబడేది ఏమిటి అనంటే, పైకేమో అక్షరాలు కనబడతాయి, దీని లోపలనేమో ఆత్మ ఉంటుంది. ఈ విషయాన్ని ముందు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట ఉంటుంది. చూడండి ఒకసారి మీ బైబిల్స్ కూడా తీసి. 3వ అధ్యాయం 6వ వచనము, ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అన్నాడు. బైబిల్లో మనకు అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరాల లోపల ఆత్మ ఉంటుంది. అనేక అక్షరాల సముదాయమే వచనం, వచనాల యొక్క సముదాయం అధ్యాయం, అధ్యాయాల యొక్క సముదాయం ఒక గ్రంథం, 66 గ్రంథాల యొక్క సముదాయమే బైబిలు. అయితే ఈ యొక్క అక్షరాల లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మదేవుడే పలికించాడు లేఖనాలను, ప్రవచనాలను. ఆత్మదేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మదేవుడే ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఉన్నాడు. ఆ ఆత్మదేవుణ్ణి మనము కనుగొనగలిగితే, ఆ ఆత్మను కనుగొనగలిగితే మనకు సత్యం దొరుకుతుంది. ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని చెబుతాడు. ఇక్కడ 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదం ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికి నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని నాతో చెప్పాను అన్నాడు. ప్రవచన సారము అన్నాడు కదా, అక్కడ నంబర్ ఉంది, 3వ నంబర్ కింద పుట్టినట్లో మూల భాషలో ప్రవచన ఆత్మయని అని అన్నాడు. యేసును గూర్చినటువంటి ఈ యొక్క ప్రవచన సారం అంతా కూడా ఏమంటున్నాడు? ప్రవచన ఆత్మ అంటున్నాడు. బైబిల్ నిండా ప్రవచన ఆత్మ ఉన్నది. ఇది అక్షరాల లోపల ఉంది. అయితే ఇక్కడ అక్షరాలను పట్టుకుంటే వాళ్ళు చచ్చిపోతారు, పరలోకం రారు, వాళ్ళు నరకం వెళ్ళిపోతారు. అయితే ఆ ఆత్మ మనకు కావాలి, ఆ ఆత్మ మనకు దొరకాలి అంటే ప్రవచన సారమే ప్రవచనం యొక్క ఆత్మ. ప్రవచనం యొక్క ఆత్మ మనకు దొరకాలి అంటే ఈ లేఖనాన్ని వ్రాయించి ఇచ్చినటువంటి, చెబుతున్నటువంటి ఆ ఆత్మదేవుడే ఆ ప్రవచన సారాన్ని మనకు అర్థం చేయించాలి, ఆ ఆత్మను మనకు తెలియచేయాలి. అప్పుడే మనకు సర్వసత్యం అనేది అర్థమవుతుంది. ఒకవేళ మనము అలా అర్థము చేసుకోకపోతే మనము అసత్యములోనే ఉంటాము, అజ్ఞానములోనే ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఈరోజు అనేక బోధలను నమ్మడానికి, బోధించుకోవడానికి గల కారణం బైబిల్లో ఉన్నటువంటి ఆత్మదేవుడైతే ఎవరికి చెప్పినా ఒకే విధంగా చెప్తాడు. ఒకవేళ అక్షరానుసారంగా ఎవరైనా అర్థం చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక వచనాన్ని ఒక అధ్యాయాన్ని పట్టుకొని ఒకరొకరు విధంగా అర్థం చేసుకోవచ్చు, ఒక గ్రంథాన్ని ఒక అధ్యాయాన్ని పట్టుకొని ఇంకొక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక లెక్కలేనన్ని బోధలు వారు చెప్పుకోవచ్చు, నమ్మొచ్చు. కానీ ఆత్మదేవుడే గనక చెప్పినదై ఉంటే అది ఒకే విధంగా అర్థమవుతుంది, ఎంతమందికి ఎన్ని తరాలలో చెప్పినా సరే. అయితే దావీదు కూడా చెప్తాడు పాత నిబంధనలో 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఇక్కడ చెబుతాడు, దావీదు రచించిన చివరి మాటలు అని. ఏమండి, 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు. ఎవరు పలుకుచున్నారు? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు. ఏమండి, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని దావీదు సాక్ష్యం ఇది. ఇదే విధంగా ఆత్మదేవుడు మన ద్వారా పలకాలి.
ఈనాడు 40 మంది ప్రవక్తల చేత పలికినందుకే ఇది లేఖనమైంది. ఈ లేఖనంలో ప్రవచన ఆత్మ ఉన్నది. ఈ ప్రవచన ఆత్మ మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అందరూ ఒకే బోధలో ఒకే సత్యంలో ఉంటారు, మిగతా అన్ని అబద్ధమని తేలిపోతాయి. దీన్ని తెలుసుకోవడం ఎలా, దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే కొత్తగా బైబిల్ చదవడం ప్రారంభించండి. కొత్తగా బైబిల్ చదవాలని ఆరంభించాలనుకునేటువంటి వారు మొట్టమొదట ఒక పని చేయండి. ఆ పని చేయకుండా బైబిల్ చదవద్దు. ఏంటిది? ఏం చేయాలంటే ముందు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థించాలి అని అంటే, ప్రభువా, బైబిల్ని నీవు ఏ ఉద్దేశముతో రాయించావో, నీ సంఘానికి, భక్తులకు, సేవకులకు ఏం అర్థము చేయించాలని రాయించావో అదే అర్థము, అదే మీనింగు, అదే భావము, అదే అర్థము నాకు తెలియచేయబడినట్లుగా నా మనోనేత్రాలు తెరువు అని ప్రార్థన చేయాలి. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. 119వ కీర్తనలో దావీదు చేశాడు ఈ ప్రార్థన. 18లో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి. చేసిన తర్వాతనే బైబిల్ తెరిచి ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదవాలి. మీరు అలా చదివి చూడండి, మీకు సత్యం దొరుకుతుంది. అయితే ఒక భక్తుడు ఒక పాటలో ఏమంటాడో తెలుసా? ఒక పాట ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము అన్నాడు. ఈ ఒక పల్లవి చరణం పాడుతాను. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయత్మనుతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. మొదటి చరణం. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నెరాచి కాటింట చరకులు వెదకు రీతి పల్మరు వెదకి నను నిరర్థకమైపోవును వేగా, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగామ పఠనము గాదది. ఏమండి? పరిశుద్ధాత్మ సహాయము లేకుండా చదివేటువంటి బైబిల్ ధ్యానము అది బైబిల్ ధ్యానమే కాదు అన్నాడు భక్తుడు పాటలో. అయితే ఈరోజు మీకు లేఖన సత్యము నాకు అర్థం కావాలి. దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ భావముతో ఏమి చెప్పాలనుకుంటున్నాడో తన భక్తులకు, సంఘానికి అదే అర్థము నాకు తెలియాలి అనుకునేటువంటి వారు ఈ ప్రయత్నం చెయ్యండి. ఇప్పటి నుంచి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి మీరు ఇప్పటివరకు విన్నవి, మీరు చదివినవి, చేసినవన్నిటిని కూడా ప్రభువా నీ చిత్తము చొప్పున నాకు నీ ఉద్దేశ ప్రకారముగా బైబిల్ని నాకు అర్థము చేయించు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థిస్తూనే బైబిల్ తెరిచి చదవాలి. ఎప్పుడు చదివినా సరే పరిశుద్ధాత్మ సహాయము చేత చదివి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చదవమంటున్నాడో అలా చదవాలి. పరిశుద్ధాత్మ రాయించిన గ్రంథం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈ గ్రంథంలో. ఆయననే మాట్లాడుతున్నాడు చెవులు కలిగినటువంటి వారికి. ముందు దేవా నాకు వినే చెవులివ్వు అని ప్రార్థించాలి. తరువాత ఇందులో నువ్వు చెబుతున్నటువంటి సత్యము, వాస్తవము, విషయము, అర్థము, భావం ఏదైతే ఉందో అది మాత్రమే నేను అర్థము చేసుకున్నట్లు నాకు సహాయము చెయ్యమని ప్రార్థన చెయ్యాలి. ప్రార్థించి మనకు తోచినట్టు కాకుండా లేఖనము ఏమి చెప్పుచున్నదో
ఆ లేఖనము చెబుతున్నట్లుగానే మనం అర్థము చేసుకోవడానికి ఒక నూతన తీర్మానము చేసి దానికి కట్టుబడి ఉండి ఇక ఎవ్రీ టైము పరిశుద్ధాత్మ సహాయము చేయమని ప్రార్థిస్తూనే బైబిల్ని తెరిచి చదివి మనం అర్థము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేసినప్పుడు లేఖనము మనకు ఏమైతే చెబుతుందో ఆ విషయాలను దేవుడు మనకు అర్థము చేయిస్తాడు. లేఖన ఆధారము లేకుండా ఒక్క విషయాన్ని కూడా నమ్మరాదు. ఆత్మదేవుడు చెప్పని ఏ విషయాన్ని కూడా నమ్మరాదు, నమ్మకూడదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, లేఖనము ఏమి చెప్పుచున్నది? లేఖనము ఏదైతే చెబుతుందో నేను అదే నమ్ముతా. లేఖనము చెబుతున్నదంటే అర్థం ఏమిటి? ప్రవచన ఆత్మ చెప్పేటువంటి మాటలు నమ్మాలి. అక్షరాలు చెబుతాయి, అక్షరాలు చెప్పే విషయాలు నమ్మొద్దు. ఆత్మ చెప్పే సంగతులను నమ్మాలి. అలా నమ్మినప్పుడే మనము సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడతాము. ఆ సర్వసత్యములోనికి నడిపించుట కొరకే పరిశుద్ధాత్ముడు మన యొద్దకు దిగి వచ్చాడు. ఆయన ఏవైతే విన్నాడో తండ్రి యొద్ద వాటినే మనకు తెలియజేస్తున్నాడు. వాటినే మనం విని నమ్మవలసిన అవసరం ఉన్నది. ఈనాడు క్రైస్తవ సమాజములో అనేక డినామినేషన్లు ఏర్పడడానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, పరిశుద్ధాత్ముడు ఏదైతే మనకు తెలియచేయాలనుకుంటున్నాడో అది ఆయన చెబుతున్నా సరే మనం వినకపోవడం, మనకు అర్థము కాకపోవడం, ఇది మెయిన్ ప్రాబ్లం. ఈ సమస్యను బట్టి ఈరోజు బైబిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. ఇది చాలా తప్పు. ఒక్కొక్క డినామినేషన్కు కొన్ని విషయాలు సరిగానే అర్థమైనాయి, కొన్ని అపార్థంగా అర్థమైనాయి. కొన్నిటిని సరిగా అర్థం చేసుకున్నారు, కొన్ని సరిగా అర్థం చేసుకోలేరు. దీనిని బట్టి ఈరోజు గందరగోళముగా ఉంది క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి. దీనిని కుదురుబాటు చేసేది, సరిచేసేది కూడా మళ్ళీ దేవుడే. దీన్ని కుదురుబాటు చేస్తాను అని అంటున్నాడు. అపోస్తలుల కార్యం 3:21లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఏమండి, అన్నిటికీ దేవుడే మళ్ళీ కుదురుబాటు తీసుకొస్తానంటున్నాడు. ఆత్మ సహాయము చేత ఆయననే ఈ కార్యం అనేది జరిగించబోతున్నాడు. గనుక ఎవరైనా సరే నేను లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, నేను ఒక్క అబద్ధాన్ని కూడా నమ్మొద్దు, ప్రతిదీ సత్యమే నమ్మాలి అని అనుకుంటే గనక ఎవరైనా సరే, మీరు లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మీరు నమ్మాలని, పరిశుద్ధాత్మ సహాయము చేతనే బైబిల్ని చదవాలని, బైబిల్ని అర్థము చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రార్థించి మీరు బైబిల్ చదవడం మొదలు పెడితే మీకు ఎన్ని ప్రశ్నలు వస్తాయో అన్ని ప్రశ్నలు రాసి పెట్టుకోండి. ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ అడగండి ఆ ప్రశ్నకు సమాధానం. మీకు తెలిసిన వాళ్ళందరినీ అడగండి. ఎవరు సరైన సమాధానం లేఖనములో చూపించి చెబుతారో మీకు అది సత్యమని నమ్మండి. గనుక ఒక్కరి దగ్గరనే విని మీరు అదే సత్యమని అనుకోవద్దు. ఎంతమంది చెబుతారో అంతమందిది వినండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది, ఇలా మీ ఓపిక. మీరు పరిశోధన చేసేటువంటి ఆ ఒక ఉద్దేశము మీకు ఉంటేనే సత్యం అనేది ఏంటిదో తెలుస్తుంది. ఎవరు అసత్యం చెబుతున్నారు, ఎవరు సత్యం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు వక్రంగా తిప్పుతున్నారు, ఎవరు స్వలాభం కొరకు తిప్పుకుంటున్నారు లేఖనాన్ని అనేది మీకు అర్థం అవుతుంది. అర్థం కావాలంటే మీకు వచ్చినటువంటి డౌట్ని మీకు తెలిసిన వాళ్ళందరిని అడగండి. ఎవరు చెప్పింది మీకు సమంజసం అనిపించిందో అది నమ్మండి. అది లేఖనములో చూపెట్టినట్టుగా చెప్పినప్పుడు మాత్రమే, అక్షరానుసారంగా చెప్పినప్పుడు కాదు, వాక్యానుసారంగా చెప్పినప్పుడు, అంటే ప్రవచన ఆత్మానుసారంగా చెప్పినటువంటి సమాచారమును మీరు సత్యమని నమ్మాలి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా అది సత్యమే. అది ఆత్మదేవుడు చెబుతున్నటువంటి సంగతి. మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా, మీకు దూరస్తులు చెప్పినా, దగ్గర వాళ్ళు చెప్పారు కనుక సత్యము, దూరం వాళ్ళు చెప్పారు అసత్యం అలా అనుకోవద్దు. లేఖన సారాంశం సత్యము, ప్రవచన ఆత్మ సత్యము. కాబట్టి అదే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. గనుక ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి మాట్లాడుతున్నాడు. గనుక అదే సర్వసత్యమని నమ్మాలి. ఆ విధమైనటువంటి పరిశోధన చేస్తూ మీరు లేఖనాన్ని ప్రతిదినము చదవండి, ధ్యానించండి, ప్రశ్నలు రాసుకోండి, ప్రశ్నలను అడగండి మీకు తెలిసినటువంటి వారందరినీ. అప్పుడు
మీకు సర్వసత్యం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మీకు లేఖనాలను అర్థము చేయిస్తాడు. అలా మీరు అర్థం ఎప్పుడైతే చేసుకుంటారో మీరు సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడతారు, మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. గనుక ఈరోజు ఎన్ని డినామినేషన్లు అయితే క్రైస్తవ సమాజములో ఉన్నాయో ఈ డినామినేషన్లన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఉండవు. ఈ డినామినేషన్లన్నీ క్రీస్తు లేఖనమే ఎప్పటికీ స్థిరము, ఆ లేఖనమే నెరవేరుతుంది. గనుక డినామినేషన్ల బోధలను కాదు మనం నమ్మాల్సింది, లేఖనం ప్రవచన ఆత్మ ఏమి చెబుతున్నదో, ఆత్మదేవుడు ఏం చెబుతున్నాడో అదే మనము నమ్మాలి ఆయన సహాయము చేత. గనుక పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు సహాయము చేసి నాకు బైబిల్ని అర్థం చేయించండి, సత్యమందు నన్ను ప్రతిష్ఠింప చేయండి అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు, ఇందుకొరకే పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. కనుక ఈ విషయాన్ని మరి మీరు అర్థం చేసుకొని ప్రార్థించి ఈ విధంగా లేఖనాన్ని వెతకాలి, సత్యాన్ని వెతకాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. 19లో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అన్నాడు. మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన ఆల్రెడీ వచ్చాడు, లేఖనంలో ఉన్నాడు, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మనలను సర్వసత్యంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరి మనం ఎందుకు నడవలేకపోతున్నాం? అందులో మన ప్రయాస కూడా ఉండాలి. లేఖనాన్ని దావీదులాగా అర్థము చేసుకోవాలనే ఆశ, దేవుని స్వరం వినాలనేటువంటి తపన ఉండాలి, అందులో మన ప్రార్థన ఉండాలి, దేవుని స్వరం వినడానికి మన సిద్ధ మనస్సు ఉండాలి. అప్పుడు ఆయన తనంతట తాను ఏమి బోధించక వేటినైతే ఆయన వినును వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేయనన్నాడు, వాటిని మనకు ఆయన తెలియజేస్తాడు. గనుక ఇక నుంచి ఎవరైతే లేఖనాన్ని ఉన్నట్టుగా నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి నేను కొన్ని సూచనలు, సలహాలు తెలియజేస్తున్నాను. ఇష్టమైతే మీరు స్వీకరించండి, లేదంటే ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటే మీరు ఎంపిక చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో లేఖనాన్ని చదివి అర్థం చేసుకుని సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలని నేను కోరుకుంటూ, ఒక్కరికైనా ఇది మేలు జరిగితే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఇది నేను మీకు తెలియజేస్తున్నా. రండి, అలాంటి ఉద్దేశంలో మీరు ఎవరైనా ఉంటే వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈనాడు క్రైస్తవ సమాజంలో మరి గందరగోళములో, కన్ఫ్యూజన్లో, అనేక డినామినేషన్ల మధ్య ఏది సత్యము ఏది అసత్యము తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు ఓల్డ్ క్రిస్టియన్స్, న్యూ క్రిస్టియన్స్ కూడా ఉంటున్నారు. ఈ గందరగోళం నుంచి మీరు మమ్మల్ని బయటపడేయడానికి ఈ లేఖనాన్ని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు సహాయం ఇచ్చేయండి. ఎవరైతే నూతనంగా ఈ తీర్మానం తీసుకుంటున్నారో వారికి లేఖనంలో ఉన్న సర్వసత్యాన్ని మీరు అర్థం చేయించండి. ఉన్నది ఉన్నట్టుగా వారు నమ్మి సత్యమందు ప్రతిష్ఠింపబడి మీ సాక్షులుగా జీవించే అట్టి కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దీనిని అనేకులకు సాక్ష్యముగా మీరు మార్చండి, వారి జీవితాలలో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా తర్వాత మీరు మీ సాక్ష్యాన్ని తెలియచేయాలి అని కోరుకుంటున్నాను. మీ కామెంట్ కింద తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.